సిబ్బంది ఎవరైతే ఉన్నారో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే తను డబ్బు ఏదో రాబట్టుతుంది, అక్కడ ఏదో అనాథాలు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ విజయానికి ఒక నలుగురు ఐదుగురు కలిసి తను చాలా అరాచకంగా కలిసి ప్రశ్నిస్తున్నా కూడా మా తరఫు నుంచి మేము కోరుకునేది ఏంటి అని అంటే ఏదైతే దిశా చట్టం ఉందో ఇంత ఘోరమైన చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో ఎటువంటి మార్పు రావట్లేదు, ఎటువంటి భయం లేదు. ఇక్కడ సిబ్బందిపై ఎవరైనా చేస్తే చాలా అన్యాయం అరాచకంగా కఠిన శిక్షలు అనుభవించాలని చెప్పేసి కూడా ఎవరు కూడా భయపడద్దు. కోరుకునేది ఏంటి అని అంటే వైద్య సిబ్బంది అందరి తరఫున కఠిన చట్టాలను ఉండాలి. థ్యాంక్ యూ. వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది ఏ హాస్పిటల్లో ఒక్కరే వారికి రక్షణ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలని వాళ్ళు ఆ సర్వీస్లో జాయిన్ అవ్వడం,